మనం మీన రాశికి వెళ్తున్నామండి. ఈ యొక్క మీన రాశి వారికి ఈ ఏప్రిల్ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. గత నెలలో పడ్డ చాలా ఇబ్బందులైతే అన్నీ కూడా తొలగిపోతూ వస్తూ ఉంటాయి ఈ నెలలో. అదేవిధంగా గ్రహ సంచారం వల్ల మరి ఈ నెలంతా కూడా కొంచెం మీకు అనుకూలంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా మీకు సోదరులు అంటే మీ యొక్క మరి మా అన్నలు గానీ, తమ్ముళ్ళు గానీ, అక్క చెల్లెళ్ళు గానీ మరి మీకు వారి యొక్క సహాయ సహకారాలైతే ఈ నెల నుంచి చాలా బాగుంటాయి. ఇక మీనరాశి వారికి ఈ నెలలో మరి భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ సహాయ సహకారాలైతే చాలా బాగుంటాయి. వారి వల్ల మీకు కొన్ని పనులైతే తొందరగా పూర్తవుతాయండి. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గతంలో ఏవైనా రావాల్సిన మొండి బకాయిలుంటే తప్పక అయి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాల వల్ల మీకు కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏవైనా మీకు సంబంధించిన కొన్ని పనులు మధ్యలో ఏదైనా ప్రాజెక్టులు గానీ ఏవైనా ఉంటే మధ్యలో ఆగిపోయి ఉంటే తప్పక అవి పునఃప్రారంభమయ్యే అవకాశాలు సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో పునఃప్రారంభమయ్యే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా మితంగానే పెడతారు. గృహంలో వివాహాది శుభకార్యాలనేవి చాలా బాగా కలిసి వస్తాయి. బంధువులతో, స్నేహితులతో మరి వారందరితో కూడా మరి తీర్థయాత్ర సంచారం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల మీకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అయితే ప్రతి చిన్న విషయానికి అనేది కోపం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా ఏవైనా ఇల్లు కానీ, స్థలాలు కానీ కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వ్యవహారాలైతే మీకు అంత అనుకూలంగా లేదని చెప్పాలి. ఆ యొక్క కోర్టు వ్యవహారాలు తీర్పులనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలైతే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి అనుకూలంగా ఉందని చెప్పాలి. గత మరి నెలలో వీరికి పడ్డ కొన్ని ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. గత నెలలో వీరికి అంత లాభం అయితే ఆర్జించి ఉండరు. కానీ ఈ నెలలో తప్పక మళ్ళీ లాభాన్ని అయితే ఆర్జిస్తారండి. ఇక ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో మీన రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పక ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. తప్పక మీరు ఉత్తీర్ణ సాధించే అవకాశాలనేవి కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. మీరు గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్‌లు కానీ లేదా ఏవైనా ప్రమోషన్స్ కానీ పెట్టుకుంటే తప్పక ఈ నెలలో జరిగే అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి. అది కూడా మీ పై స్థాయి అధికారులు మందనం పొందడం వల్ల జరుగుతాయి. చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. మీరు గతంలో మీకేమైనా రావాల్సినటువంటి ధనం ఏవైతే కొన్ని సంస్థల నుంచి రావాలో అటువంటి ధనాన్ని కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తంగా చెప్పాలంటే చలనచిత్ర రంగస్థలంలో వారికి కూడా ఈ యొక్క మీన రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఇక ఏప్రిల్ నెల ఈ యొక్క మీన రాశి వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 3వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 21వ తారీఖు, 28వ తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో మరి 5వ తారీఖు, 10వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, 24వ తారీఖు, మరి 26వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.